సిస్ట్ సిస్ట్ అంటే ఏంటి? ఫీమేల్స్‌కా? మేల్స్‌కా? సో, జనరల్లీ ఫీమేల్స్‌లో ఏంటంటే ఎగ్ విడుదల అవుతా ఉంటది. అరౌండ్ 14థ్ డే, 15థ్ డే. అండ్ ఎగ్ విడుదలైన తర్వాత ఇన్ కేస్ స్పెర్మ్ కలిసినట్టయితే ప్రెగ్నెన్సీ వస్తది. స్పెర్మ్ కలవకపోతే పీరియడ్ వచ్చేస్తది. బట్ కొంతమందికి ఎగ్స్ రిలీజ్ కాకుండా అలానే పెరిగి, 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 పెరిగి ఇప్పుడు మనం బలూన్‌లో వాటర్ నింపినప్పుడు ఎలా ఎక్స్‌పాండ్ అవుతది. అలా పగలకుండా అలానే ఎక్స్‌పాండ్ అయ్యి దాన్ని సిస్ట్ అంటారనమాట. సో, ఇట్ ఈస్ నథింగ్ బట్ మన ఎగ్గే కొంచెం మంచిగా క్వాలిటీ లేకపోవటం వల్లనో, సరిగ్గా రిలీజ్ కాకపోవటం వల్లనో, లేదా వేరే ఇంకేదైనా ప్రాబ్లమ్ వల్ల ఎగ్ రిలీజ్ కాకపోతే దానివల్ల సిస్ట్ ఫార్మేషన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో, ఈ సిస్ట్ ఫార్మేషన్ అయినప్పుడు మనం ఏం చేస్తాము? సిస్ట్ తగ్గించడానికి మెడిసిన్ ఉంటది. లేదా సిస్ట్ తీసేయటానికి సర్జరీ కూడా చేయొచ్చు. బట్ జనరల్లీ మోస్ట్ ఆఫ్ ద విమెన్ లో ప్రొడ్యూస్ అయ్యే సిస్ట్లు 5 సెంటీమీటర్ 6 సెంటీమీటర్ కంటే చిన్నగా ఉంటాయి. సో, ఇవి మందులతో మేనేజ్ చేయొచ్చు. సో, కాంట్రాసెప్టివ్ పిల్స్ దీనికి ట్రీట్మెంట్ అనమాట. సో, ఈ 1 or 2 మంత్స్ ఈ పిల్స్ వాడంగానే సిస్ట్ సైజ్ కరిగిపోతది. కరిగిపోగానే మనం మళ్ళీ ప్రెగ్నెన్సీ ప్లానింగ్ స్టార్ట్ చేసుకోవచ్చు.